హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్. ఇవాళ మనకి అప్పటికప్పుడు బలాన్ని ఇచ్చే రాగి జావను ఎలా చేసుకుందామో చూద్దాం. ఈ రాగి జావ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: రాగి పిండి, బెల్లం, ఇవి క్యాష్యూ, ఆల్మండ్స్. ముందుగా ఇలా లోతుగా ఉన్న గిన్నెను తీసుకుందామండి. ఇందులోకి మనం రాగి పిండిని వేసుకుంటున్నాం. నాలుగు స్పూన్ల రాగి పిండిని తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఈ రాగి పిండిలోకి కొద్దిగా వాటర్ని కలుపుకోవాలి. చూపిస్తాను, ఇలా కొంచెం వేసుకోవాలండి. కనిపిస్తున్నా, ఇలా కొద్దిగా వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం ఉండలు లేకోకుండా మనం ఇలా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము వాటర్ వేసుకోవాలి ఇందులోకి. ఇక్కడ మనం 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఆల్రెడీ ఒక గ్లాస్ వేసేసాం. వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అడుగున ఉండలు కట్టకుండా మనకి మంచిగా ఉంటుందన్నమాట. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచాలి. ఇలా కలుపుతూ ఉండాలి. 2-3 మినిట్స్ తర్వాత ఈ విధంగా మరుగుతూ ఉంటుందండి. తర్వాత ఫ్లేమ్ని మనం హైలో ఉంచి బాయిలింగ్ లాగా ఇలా మరిగించుకోవాలండి. ఒక్కసారి ఇలా బాయిలింగ్ అయ్యే విధంగా మరిగించుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి మనకి ఇష్టమైతే బెల్లం ఇష్టమైతే బెల్లం వేసుకోండి, లేకపోతే చక్కెర ఇష్టమైన వాళ్ళు చక్కెర వేసేసుకోండి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న వేడికే ఈ బెల్లం అనేది బాగా కరిగిపోతుందండి. ఇక్కడ నేను ఈ రాగి జావ 4 చేస్తున్నానండి. మా పిల్లలకి, నాకు, మా హస్బెండ్కి. సో మీరు మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు రాగి జావ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు 4 గ్లాసుల 4 స్పూన్ల రాగి పిండికి 4 గ్లాసులు. ఒకవేళ మీరు 6 స్పూన్ల రాగి పిండి అయితే 6 గ్లాసులు. మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనండి. ఇందులో కావాలి అంటే మీకు ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా చిన్నపిల్లలు తాగరు కదా, సో ఆ వేడి చేసుకున్న పాలు ఇందులో కలిపేసుకొని పిల్లలకి ఇవ్వండి.
ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పాలు తాగేస్తారు. గ్లాసులో వేసేస్తున్నాను. ఇలాగ వేసుకున్న తర్వాత ఈ యొక్క క్యాష్యూ ఉన్నాయి కదా, క్యాష్యూ పలుకులను ఇలా వేసేసి కొంచెం ఆల్మండ్స్ను కూడా ఇవి మధ్య మధ్యలో ఇలా తాగేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే ఇంకా మంచిగా తాగాలనిపిస్తూ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి రాగి జావా రెడీ అండి. ఇది చల్లారిన తర్వాత కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.